దీని తర్వాత ఇదంతా ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక పట్ల వర్క్ చేసుకుంటాం. అన్నాను వచ్చినట్టు రే అన్నాడు. అన్నా చెప్పండి అన్నాను. అబ్బా లైక్ గంటలు పడింది. అన్నా చెప్పండి అన్నాను. నువ్వు పాటలు వింటా అంటావు ఒకసారి నాకు ఇయ్యి అన్నాడు. హెయిర్ పాడ్స్ అన్నా. హెయిర్ పాడ్స్ తెలుసు కదా నీకు? నీ దగ్గర ఉన్నాయని అందరు నీ అసలు చేయొద్దురా. సో తెలుసు కదా. ఆ రోజు అడిగాడు మా నాన్న, సరే మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం మా నాన్నకి అని చెప్పి ఎయిర్ పాడ్స్ తీసి అదే మనకి ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేసి మనకి చూడలో నాయిస్ క్యాన్సిలేషన్ అంతా తీసి మా నాన్నకి ఫిట్ చేసి ఇచ్చారు. బా చాలా బాగుందిరా, సౌండ్ వినిపించట్లేదు చుట్టుపక్కల మ్యూజిక్ తప్ప అన్నాడు. అవునన్నా చాలా కాస్ట్లీ అనేది అన్న. ఓకే రా సరే చిత్తూరుకి వెళ్ళి వస్తున్నా 1 అవర్లో వచ్చేస్తాలే అన్నాడు. సరే మీరు వెళ్ళిన 1 అవర్ 2 అవర్స్ వచ్చినా పర్లేదు నాకు ఆ వర్క్ ఈవినింగ్ దాకా అంత అవసరం లేదు అన్న. మా నాన్న వెళ్ళిపోయినాడు. మధ్యాహ్నం నేను ఫోన్ చేస్తా ఉన్నా. మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి మిడిల్లో, అవునా నాన్నకి ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ ఉండాలి కదా వైర్డ్, ఏమైంది అంటే అనేది చిత్తూరుకి పోతే కూడా బస్సులో పెట్టి మర్చిపోయినాడు రా. ఆయన వైద్యం జరిగి పెట్టి పాటలు వింటా అంటాడా, కొంచెం పక్కన పెట్టి పడుకుందాం అంటాడు. బట్ ఎంత పట్టు మర్చిపో వచ్చేస్తాడు. అసలే వైడే మర్చిపోయినాడు. ఇదిగా ఇదో కానీ ఇది కూడా కానీ కేజీ కూడా ఉంటుంది 3 1 పెట్టి మర్చిపోయాడు అనుకో రాటు. నేను మా అమ్మకి అంతమంది ఏం చెప్పినా మా అమ్మ అడిగింది, ఎంత ఇయర్ ఫోన్స్ ఇవి అంత టెన్షన్ పడుతున్నా అంటే కొంచెం 7,000 దాకా ఉంటుంది మా ఏం చెప్పిన 23,000 అయినా చెప్పుతో కొట్టేస్తారని ఒక 7,000 అన్నా. 7,000 ఎందుకురా, అంత కాస్ట్లీ ఎందుకురా, ఇయర్ ఫోన్స్ మీకు వేస్ట్ రా. సరేలే గమనైపోయినా. నేను ఆ పాటు టెన్షన్ పడుతున్నా, ఎప్పుడు వస్తాడు మా నాన్న అని చెప్పి. సడన్ గా మా అమ్మ వచ్చింది నన్ను కూల్ చేయడానికి. ఏం చెప్పింది తెలుసా, నువ్వేం టెన్షన్ పడుతున్నా అన్న, ఒకవేళ మీ నాన్న ఇయర్ ఫోన్స్ పోగొట్టినా కానీ నీకు మంచి 7,000 కాదు 8,000 ఇస్తాడు. ఓకే కాబట్టి వైటే కాదు నువ్వు 2 అన్ని కళ్ళు ఉండవు.